దత్తు గారు మీరు భోజనం చేయండి, నేను వద్దంటలేను. భోజనం చేసే సమయంలో ఎవరిని కూడా మనం ఆపే రైట్ మనకు లేదు. నేను అడుగుతున్నది ఒకటే ఒక్క ప్రశ్న, దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడదాం. కానీ మొదట్లో మీరు ఏదైతే డిఫెండ్ చేశారో, మేము తాగలేదు, తాగినట్టు ప్రూఫ్లు ఉంటే కట్టు బట్టలతోటి ఆలయం దగ్గరికి వెళ్తా అన్నారు, మాట మీద మీరు ఉంటున్నారా అని అడుగుతున్నాం అంతే. మీరు తాగుతున్నారని వేసారా? దత్తు గారు మీరు 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 తప్పుగా తీసుకుంటున్నారు. దత్తు గారు మీరు తాగుతున్నట్టు ఎక్కడ చెప్పలేదు. మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉంటే కనుక 6:22 లో ఒకసారి, 10 50 seconds లో ఒకసారి, అండ్ 17 minutes సంథింగ్ ఆ చైన్ లో నేను తింటున్నాను, ఫోన్ ఆపరేట్ చేయట్లేదు, నేను తాగినట్టు ప్రూవ్ చేయి, నాకు అలవాటు లేదు, నువ్వు అంటగడుతున్నావు, ప్రూవ్ చేయని నేను చెప్పాను, నన్ను ప్రూవ్ చేయమని చెప్పండి. దత్తు గారు నేను మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాము, ఒకవేళ మీరు తప్పుగా తీసుకుంటే వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన నీ దగ్గరికి వచ్చి ఏమో మాట్లాడింది కావచ్చు, నాకు సంబంధం లేదు. వేదాంత్ మీడియా ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడుతుంది దత్తు గారు. మళ్ళీ చెప్తున్నాం, చాలా స్పష్టంగా విత్ ప్రూఫ్ తోటి మాట్లాడుతున్నాం. పెట్టండి, అట్ ద సేమ్ టైం నేను తాగిన విజువల్స్ కూడా ప్లే చేస్తే మేము అందరం క్షమాపణ చెప్తాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం మీరు తాగలేదు, బస్ నేను కూడా చెప్తున్నా లేదు, నేను తాగినామని ఆయన ఎట్లా చెప్పిండు. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఆయన నోరుతో కూడా చెప్పిస్తాము, దత్తు అనే వ్యక్తి తాగలేదు. లేదు, ఇప్పుడు ఆచారం నడుస్తుంది కాబట్టి అక్కడ వర్కౌట్ అయితే నేను చెప్తాను, ఓకేనా మీకు? ఆచారం ఉంటే అక్కడ మాట్లాడేటప్పుడే వీడియో ముందు నా పరువంతా ఆన్లైన్ లో సాంఘిక మాధ్యమాల మంట కలిపి ఇప్పుడు ఆయన చెప్తుండు కాలేదు అంటే, ఇప్పుడు నేను కూడా చెప్తా వాళ్ళు తాగిరు కావచ్చు, యూఆర్ యాక్సెప్టింగ్. నేను ఇప్పుడు నన్ను డిఫెండ్ చేస్తున్నా, నేను మీరు తాగలేదు. విజువల్స్ లో దత్తు గారు తాగినటువంటి విజువల్స్ లేవు, మేము మీరు తాగిరని చెప్పం. చూడండి, మీరు వేదాంత దాంట్లో రిపీట్ చేయండి, ఐ రిపీట్ అగైన్. ఖచ్చితంగా చేస్తాం. దత్తు గారు కొద్దిసేపు మనం వ్యక్తిగత విషయాలు పక్కన పెట్టి ఆలయము, ధర్మము, అమ్మవారి తల్లి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దామా? మీకు వీడియోని రిలీజ్ చేయబోతున్నాను నా ఛానల్ ద్వారా. ఆ ఛానల్ లో నేను చెప్పవలసిన విషయాలు, మహాత్ముడు, ఈ పక్కకున్న మహాత్ముడు ఎంత గొప్పవాడు, అతను చేసిన కార్యాలు, నిర్వాకాలు అవన్నీ నేను మీకు కళ్ళకు కట్టినట్టు విత్ ఎవిడెన్స్ తో సహా, వీడియో ఎవిడెన్స్ తో సహా నేను మీకు చూపిస్తాను. ఇది నేను ఏమంటున్నానంటే, ఇది చిన్న పిల్లల ఆట అవుతుంది. ఎందుకు? తన తప్పులు మీరు చూపించడం, మీ తప్పులు తను చూపించడం కాదు, ధర్మం గురించి మాట్లాడదాం కొద్దిసేపు అంటున్నాను. గురించి ఎందుకు రావాలి, వచ్చిన ప్రస్తావన ఏంది, గర్భగుడిలో సరైన పెట్టిన thumbnails లో ఉన్న కంటెంట్ ఏంటి చూడండి ఒకసారి. ఏమన్నారు? గర్భగుడిలో మంద అవుతున్నారు అని చెప్పి పెట్టిన పుణ్యక్షేత్రం గురించి మనం పెట్టినాం, అక్కడ జరుగుతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. మహేంద్ర గారితో నేను ఫోన్ చేసి ఆయన కాదు మేము పెట్టలేదు అన్న తర్వాత అదే వీడియో కంటిన్యూ చేస్తూ thumbnails చూపించిన. వేదాంత్ గారు ఒక్క నిమిషం చెప్తాను సార్, 24 hours తర్వాత ఈ వీడియో బయటకు ఎందుకు వచ్చిందో అడగండి. ఖచ్చితంగా ఆ ప్రశ్న 24 గంటల తర్వాతనే వీడియో ఎందుకు బయటకు వచ్చింది.